హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ అనుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి శాకాంబరి దేవి అలంకారం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అందుకోసమని బెంగళూరు నుండి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెప్పించారు. అలాగే పండ్లు కూడా తెప్పించారు. వీటితో అమ్మవారికి అలంకరణ చేశారు కూడా. దీనికోసము అందరూ ఒకటిగా ఏర్పాటయ్యి తమకు తోచిన సహాయంగా సంఘానికి వేస్తే వాళ్ళందరూ కలిసి ఇలా ఏర్పాటు చేశారు. ముందుగా డెకరేషన్ చేస్తే బయట చూడండి ఎంత అందంగా కొత్తిమీర, రకరకాల ఆకుకూరలతో, కరివేపాకు, ఇంకా ఎన్నో రకాల ఆకుకూరలతో ఏర్పాటు చేశారు డెకరేషను. ఇంకా లైటింగ్, చుట్టూ ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ డిజైన్స్తో చాలా అందంగా ముస్తాబు చేశారు. ఇక పైన గర్భగుడి లోపల చూస్తే ఇంకా చాలా లైటింగ్స్తో, ఇంకా కూరగాయలు అక్కడక్కడ కాలీఫ్లవరు, ఇంకా వెజిటేబుల్స్ మొత్తం పచ్చి కూరగాయలతో ఏర్పాటు చేశారు. ఇవి చూసేకి మనకు చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ చేయడానికి మాత్రం చాలా కష్టము. ఇందులో మా వంతు బాధ్యతగా మహిళా మండలి వాళ్ళు, మిగిలిన ఆర్యవైశ్య సభ్యులు, అలాగే ఆర్యవైశ్య మహిళా మండలు అందరూ కూడా వచ్చి తమకు తోచిన విధంగా కుట్టడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ గర్భగుడి ముందర చూస్తే మొత్తం అరటి పండ్లతో తయారు చేశారు. అలాగే అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి కూడా చుట్టూ రకరకాల కాయగూరలతో తయారు చేశారు. చాలా అందంగా కష్టపడి తయారు చేశారు చూడండి. అలాగే అమ్మవారితో పాటు ఇంకా చుట్టూ చూడండి, ఇక్కడ బయట చూడండి అమ్మవారి ఉత్సవ రూపాలుగా తయారు చేశారు. కామాక్షి దేవి, ఇంకా ఇట్లా చూడండి కామాక్షి దేవి, ఇంకా మహాలక్ష్మి దేవి, ఇంకా నారాయణి దేవి చూడండి, లలితాదేవి, స్కందమాత, నారాయణి దేవి, ఇంకా అలాగే 9 మంది రూపాలుగా అమ్మవారిని ఏర్పాటు చేశారు. 8 మంది అమ్మవారి రూపాలు మరియు వాసవి మాత కలిపి 9 మందికి గాను 9 రూపాయలకు 9 రకాల సారెలు తీసుకొచ్చి ప్రతి అమ్మవారి దగ్గర 9 రకాల పదార్థాలు 9 విభాగాలుగా విభజించి అమ్మవారికి సారెగా ఏర్పాటు చేశారు. మొత్తం అందరికి కలిపి తీసుకొచ్చారు. దీనికంతా ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు ఏర్పాటు చేశారు వీటి కోసమని. ఫ్రెండ్స్, ఇలా అమ్మవారికి శాకాంబరి అలంకారం ఏర్పాటు చేశారు. ఇలా వాసవి మాతకే కాదు, ప్రతి ఊరిలోనూ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఇలా ఏర్పాటు చేస్తారు అంటే, ఆషాఢ మాసం కంటే ముందు వైశాఖ మాసం ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారి ఉగ్రంగా ఉంటుంది, వాతావరణం ఉగ్రంగా ఉంటుంది. ఆ ఉగ్రాన్ని తగ్గించు అమ్మ అని వేడుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ టైంలో ఆషాఢ మాసంలో వానలు పడతాయి, తొలకరి వానలు పడతాయి అని అంటారు. అందుకని అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేస్తే అమ్మవారు శాంతించి వర్షాలు కురిపిస్తుంది అనే నమ్మకంతో అమ్మవారికి శాకాంబరి అలంకారం ఏర్పాటు చేస్తారు. అమ్మవారు దయతలిస్తే వర్షాలు పడి పంటలు బాగా పండితే ఊర్లు అందరూ సమృద్ధిగా ఉంటారనే ఆలోచనతో ఇలా శాకాంబరి అలంకారం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లాలు మినీ వీడియోస్. థ్యాంక్ యూ.